హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము ఏసీ కొనుక్కున్నాము. తుని, నువ్వు బుజ్జితో ఎలా ఉంటున్నావు? అవును, మాకు ఏసీ కూడా లేదు. అక్కడి నుంచి బయలుదేరింది. మాకు ఏసీ కూడా లేదు అని ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరింది. అమ్మ, ఇంట్లో చాలా వేడిగా ఉంది. ఏంటి తుని, ఇలా వచ్చావు? ఏమీ లేదు చోటు. మీ ఇంట్లో పాత కూలర్ ఏమన్నా ఉందేమో అడుగుదామని. అయ్యో తుని, అది అమ్మేసా. సాయంత్రం అయిపోవడంతో తుని, బుజ్జి, పిచ్చుక ఇంట్లోనే ఉన్నారు. అమ్మ, కూలర్ తెచ్చావే? తేలేదు బుజ్జి. ఈరోజు బయట పడుకుందామా? తుని, పిచ్చుక అలాగే బుజ్జి పిచ్చుక ఆరు బయట పడుకున్నా. చిన్న మంచం వేసుకొని పడుకోవడానికి రెడీ అవ్వారు. బుజ్జి ఆకాశంలోకి చూస్తుంటే ఏవో స్టార్స్ లా కనిపించాయి. అమ్మ, ఆకాశం వైపు ఒకసారి చూడు. అవును బుజ్జి, ఆకాశం నుంచి ఏదో మెరుస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. తుని, బుజ్జీలు ఆకాశం వైపు చూస్తుండగా ఆకాశంలోంచి ఏదో మెరుస్తూ వస్తున్నట్టుగా అనిపించింది. అది మాయా నక్షత్రం. తను కిందకి అలా దిగుతూ వస్తుండగా బుజ్జి ఇంకా అలాగే తుని, పిచ్చుకలు చాలా ఆశ్చర్యంగా చూశారు. ఎవరు నువ్వు? నేను ఒక మాయా నక్షత్రాన్ని. అవును, మీరెందుకు బయట పడుకున్నారు? బయట చల్లగా ఉందని ఇక్కడ పడుకున్నాము మాయా నక్షత్రం, మాకు ఒక్క కూలర్ ఇవ్వా అని బుజ్జి అడగగానే మాయ నక్షత్రం కూలర్ని ఇచ్చింది. అంతే, అక్కడికక్కడే కూలర్ ప్రత్యక్షమయ్యింది. ఆ మాయ నక్షత్రం మాయమైపోయింది. తుని ఇంకా బుజ్జి చల్లగా కూలర్ వేసుకొని ప్రశాంతంగా నిద్రపోయాయి. చాలా చల్లగా ఉంది ఆ రోజంతా.